ఎవ్రీ పర్సన్ కి ఒక పర్సనాలిటీ ఉంటది. ఆ పర్సనాలిటీని ఫ్లాంట్ చేసుకుంటే సరిపోతుంది కదా. వై యూ వాంట్ సంబడి ఇంకొక రేస్ లో మనం ఎందుకు పరిగెట్టడం, మనకే ఒక రేస్ ట్రాక్ వేసుకుంటే అయిపోతుంది కదా అని అట్లా ఆలోచిస్తాను నేను. ఈ సినిమా చూసిన తర్వాత మీరు అందులో నేర్చుకున్న నీతి ఏంటో నాకు చెప్పాలి అని చెప్పి బయట నుంచి లాక్ వేసేసేవారు. యు ఆర్ ది మల్టీ ఫెసిటెడ్ చిక్ అట్లా అనుకుంటాను. కాండమ్ యాడ్ కి ఎండోర్స్మెంట్ చేస్తావా ఛాన్స్ వస్తే? ఇఫ్ ఇట్స్ హ్యూజ్ మనీ ఐ విల్, బికాజ్ ఇట్స్ గుడ్. Don't trouble the trouble. If you trouble the trouble, I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. సో గాయత్రి గుప్తా, నీకున్న ఇమేజ్ బోల్డ్, ఫ్రాంక్, యునో లిబరేటింగ్ వ్యూస్ అలా ఉంది. బట్ వెన్ ఐ మెట్ యూ you were very soft spoken, in fact నువ్వు ఏం మాట్లాడలే కూడా ఆలోచిస్తే, లైక్ you were very silent. and అంటే నేను అలా ఎలా కుదిరిందని ఆలోచిస్తున్నా. ఐ హావ్ బీన్ డూయింగ్ రీసెర్చ్ అబౌట్ యూ, వేరే ఇంటర్వ్యూస్. క్వశ్చన్ ఇస్, are you happy with the kind of image you have? Like, are you happy and how people perceive you? You think it's right, or నీకు అనిపిస్తుందా I'm not that, ఎందుకు అలా ఉంది అనిపిస్తుందా? Like, I want you to talk about that. నాకు ఫస్ట్ లో ఇప్పుడు మీడియా నుంచి నాకు ఏదైతే బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ నుంచి ద పాజిటివ్ గానీ నెగటివ్ గానీ, ఐ హావ్ బీన్ ది సేమ్ పర్సన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. సో నాకు ఈ కేస్ స్టడీలు అన్ని చిన్నప్పుడే కాలేజ్ లో స్కూల్లో ఉన్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ లవ్డ్ మీ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హేటెడ్ మీ. ఆ మిడిల్ ఎమోషన్స్ అయితే ఎప్పుడు లేవు, అన్ని ఎక్స్ట్రీమే. అయితే ఎక్స్ట్రీమ్లీ లవ్ చేస్తారు, అయితే ఎక్స్ట్రీమ్లీ హేట్ చేస్తారు. ఇప్పుడు బయటకు వచ్చి ద అమౌంట్ ఆఫ్ పీపుల్ రెసిప్రొకేషన్ అనేది ఎక్కువ ఉంది. సో ఐమ్ యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ యంగ్ ఏజ్. ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. బట్ నాకు తెలుసు, అంటే ఫస్ట్ లో నెగటివ్ బ్యాషింగ్ వచ్చినా కూడా, సి ఐఎమ్ అన్ ఆనెస్ట్ పర్సన్. ఇట్లాంటి పర్సనాలిటీ ఇప్పటిదాకా, అంటే మోస్ట్ ఆఫ్ ద టైం తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మాట్లాడిన అమ్మాయిలు చూడలేదు నేను. వై డోంట్ ఉమెన్ టాక్, వై డోంట్ ఉమెన్ టాక్ అన్న స్ట్రాంగ్ ఇంట్యూషన్ ఉంటుండే నాకు. సో ఐ థాట్, వెన్ ఐ కెన్ టాక్, లెట్ మీ టాక్. అంటే ఆడవాళ్ళ పర్సనాలిటీస్ ఇంకా అలవాటు కాలేదు క్రౌడ్ కి. సో ఐ థింక్ we need more of women talking personalities should come out. అంటే అందరూ చేయాలి చెప్పేకంటే ఒకసారి మనం చేస్తే ప్రాబ్లీ ఇఫ్ ఇట్ ఇన్స్పైర్ సంబడి ఎల్స్ ఆల్సో ఇట్స్ గుడ్ థింగ్. రైట్. అంటే నువ్వు ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ చేశాకే చాలా ఆ ఫస్ట్ ఇంటర్వ్యూతోనే స్టార్ట్ అయింది కదా ఇమేజ్ బ్రింగ్ ఇలా. అంటే వాజ్ ఇట్ ప్రోయాక్టివ్, కావాలని ఇన్ ద సెన్స్ were you aware that you were going to make bold statements, or natural flow లా వచ్చేసిందా? ఫ్లో నేను మనిషినే అంత. నేను ఇంకా ఇంటర్వ్యూ కాబట్టి చాలా నోరు కంట్రోల్ చేసుకొని కూర్చున్నాను. అసలు నా ఫ్లో కెమెరా తట్టుకోలేదు. ఇప్పటికి స్కైప్ ఇంతే తట్టుకోగలుగుతుంది, మనం ఇలానే కామెడీ మాడుకుందాం. సో యువర్, అంటే ఈ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ మదర్ ఆర్ ఫాదర్ ఎవరో ఫ్యామిలీలో ఇలా ఉండుంటారు కదా. ఐ బిలీవ్ ఇట్స్ ఇన్హెరిటెడ్ ఏదైనా. సో మేము 5 sisters అని చెప్పాం కదా. సో we 5 are like this heavy. అందరూ అంతేనా? ఓకే. అందరూ who is like that in your family? పేరెంట్స్, మదర్, గ్రాండ్ పేరెంట్స్? అల్లరి ఎక్కువ మా అమ్మ చేసేది. సో అది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఇవాల్వ్ అయితే ఎట్లుంటది, ద నెక్స్ట్ డోస్ ఆఫ్ ద జనరేషన్ టైప్ ప్రాబబ్లీ ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ mom. Okay. You are not in touch with them still? Yeah. Okay. I mean, I just asked. I don't want you to. I'm cool. But నువ్వు ట్రై చేస్తావా మాట్లాడడానికి? You try to get in touch? It happens. It's not like we don't talk at all. It's rare. Like a family bonding, it's not there. It's never there. అంటే చిన్నప్పటి నుంచి మొత్తం ఎక్కువ బయట పెరగడం వల్ల ఏంటంటే ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ అవ్వలేదు. ఇట్స్ లైక్ 2 years అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, 5 years అత్తయ్య వాళ్ళ ఇంట్లో, 4 years హాస్టల్లో. I was brought up more outside the family because there was huge crowd in my family itself. My mom had like 5 children, 3 abortions, too much
chaos to, for her even to handle at very young age. She got married by 14, by 16 there's a child and there's so much crowd in the house to handle. అంటే ప్రిపేర్ అయి ఉండనా దీనికి అనే లోపలే షీ హ్యాడ్ కిడ్స్ అండ్ ఆల్ లైక్, సో ఇట్స్ లైక్ ఓవర్ బర్డెన్ అయిపోయింది కదా. సో ఐ వాజ్ unlucky child who got out of the family and spent most of my life out of the family. ఇప్పుడు ఏంటంటే చుట్టాల ఇంటికి పోతే ఎలా ఉంటుంది ఫీలింగ్. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళినా అంటే ఇప్పుడు అంత యుఎస్ లో సెటిల్ 5-6 years అవుతుంది. ఇట్స్ బిన్ 10 years ఐఎమ్ నాట్ ఇన్ ఫిజికల్లీ, ఐ డి నాట్ సీ దెమ్ అండ్ స్టఫ్. బట్ బిఫోర్ దట్ అప్పుడు కూడా చుట్టాల ఇంటికి పోయిన ఫీలింగ్ నాకు మా ఇంటికి వెళ్తే కూడా. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఐ నో దిస్ ఆర్ మై ఫ్రెండ్స్ అని ఎట్లా అట్లా ఉంటుంది. అంతకన్నా ఎక్కువ బాండింగ్ అయితే ఐ డోంట్ హ్యావ్. బట్ ఐ నో అందరికి అన్ని ఉండవు, బట్ అప్పుడప్పుడు ఎస్పెషల్లీ వెన్ వీఆర్ డిప్రెస్డ్ ఫ్యామిలీ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా. బట్ ఐ థింక్ ఐ హోప్ యూ విల్ I have a feeling you'll bond with them soon, maybe. I hope so. I wish for it. I'll tell you, this is a crazy world. ఇప్పుడు మనం ఒక USP లో అనుకొని పుడతాం కానీ మోస్ట్ ఆఫ్ అవర్ నార్మల్ ప్లాన్స్ ఓన్లీ డోంట్ వర్క్ అవుట్ ద వే వి వాంట్. అట్లాంటిది ఇంత పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్, మన ట్రైబ్ అని మాట్లాడతాము, మన కమ్యూనిటీ అని మాట్లాడతాము, వేర్ డు వి ఫిట్ వి డోంట్ నో. సో ఫ్యామిలీ అనేది మనకి పుట్టినోళ్ళు కన్నోళ్ళు ఇదే కాదు కదా. దెర్ ఇస్ లాట్ ఆఫ్ మనం వెతుక్కున్న ట్రైబ్ మనకి కూడా ఫ్యామిలీ. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ చూసుకున్నా అది నాకు ఫ్యామిలీ, నా కుక్క పిల్ల నాకు ఫ్యామిలీ. సో యూ హ్యావ్ యర్ ఓన్ జర్నీస్ ఇన్ టిల్ యూ డై. నీ యొక్క జర్నీ నీది ఉంటది. సో వాట్ ఐ ఫెల్ట్ లైక్, okay, if it is not that way, let me plan something another way. You have your life. Okay, that's okay. What next? That's how it works for me. So I'm cool. End of the day, I think you're more accepting. Accept చేసావు కాబట్టి you're able to live with it. బట్ యాక్సెప్ట్ చేయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది. బట్ ఒక్కసారి యాక్సెప్టెన్స్ పాయింట్ అనేది మనకు అర్థమైపోతే ఒక కొత్త వరల్డ్ ఓపెన్ అయితే యూ విల్ బికమ్ అ రాక్ స్టార్. యాక్చువల్లీ మై సెల్ఫ్ యు ఆర్. నాకు నిజం చెప్పాలంటే నాకు గాయత్రి గుప్తా తెలుసు. 1-2 times I've seen you, I've heard you through Aditi Gani and all. బట్ నీ ఇంటర్వ్యూస్ ఎప్పుడు అలా చూడలే. నేను ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు అన్ని చూసా, పొద్దున్న నుంచి అదే పనిలో ఉన్నా. యు ఆర్ యాక్చువల్లీ వెరీ క్రేజీ. నేను వాట్ తిని మాట్లాడుతుంది. what was I'm back. Yeah, it's there. సో ఓకే, ఇంకొకటి, నువ్వు ఇప్పుడు ఒక 10 years 2006 లో సాక్షిలో జాయిన్ అయ్యావు. అప్పటి నుంచి నీ జర్నీ స్టార్ట్ చేస్తే క్రేజీ చాలా చేసావు. లైక్ సాక్షి, దట్ కుకింగ్, రాక్ బ్యాండ్, టెక్ మహేంద్ర, యు డిడ్ వేరియస్ థింగ్స్, రైట్? ఇప్పుడు if you're right now ee roju ila, if you have to look back, right, last few years, more than a decade, నువ్వు అచీవ్ చేయాలనుకున్నది అచీవ్ చేసావా, దానికంటే ఎక్కువ చేసావా, తక్కువ చేసావా కెరియర్ వైజ్? ఐ మీన్ పర్సనల్ లెర్నింగ్స్ అండ్ ఆల్, ఓకే, కెరియర్ వైజ్ నువ్వు అచీవ్ చేసావు అనుకుంటున్నావా? లైక్ వాట్ ఎవర్ యూ హ్యాడ్ టు ప్లాన్. నేను అసలు ప్లాన్ లో ఒక్కటి కూడా అచీవ్ చేయలేదు. The actual plan was for me to meet Enrique Iglesias and do a song with him. That's where everything started. And I had a huge crush on him. So I should meet this guy, I should do a song with him, and what should I do about it? And at last, so yeah, real life lo things are, so yeah, and అట్లా స్టార్ట్ అయింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను డెస్టినేషన్ కోసమో, కెరీర్ కోసమో, గోల్స్ కోసమో ప్రిపేర్ అవడం, ఆలోచించడం మానేసాను. యాక్చువల్లీ మీ బీయింగ్ అలోన్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ లైఫ్ అ లాట్, ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఆల్ టుగెదర్. రైట్, కెన్ యూ హియర్ మీ? నీ వాయిస్, yeah, now I'm able to hear you. So you stopped expecting out of life, you're saying? Expectations leave. అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నేను ఫ్యామిలీ గురించి అసలు కంప్లైంట్ చేయదలుచుకోలేదు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ పీపుల్, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ హావ్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్. రైట్. వచ్చేసింది మధ్యలో. నీ వాయిస్ యాక్చువల్లీ నెట్ అంత బాగాలేదు. కెన్ యూ జస్ట్ రిపీట్ వాట్ యూ జస్ట్ సెడ్? ఫ్యామిలీ లైఫ్. ఇప్పుడు మన
జర్నీ అనుకున్నట్టు అవ్వట్లేదు, ఫ్యామిలీ రిలేషన్స్ అనుకున్నట్టు లేవు, నాకు డివోర్స్ అయింది, ఆ డివోర్స్ కూడా అనుకున్నట్టు జరగలేదు. సో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్. అండ్ ఈ అన్సర్టైన్ లైఫ్ లో వై ద ఫక్ ఆర్ వి ఈవెన్ ప్లానింగ్, వై ద ఫక్ ఆర్ వి ఈవెన్ గెటింగ్ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్, వై డోంట్ యూ జస్ట్ గో విత్ ద ఫ్లో ఆఫ్ అన్సర్టైనిటీ అన్న ఫీలింగ్ ఎక్కువ నాకు. సో యా, స్టే లైఫ్ కావాల్సింది డబ్బులు, అండ్ ద ఫ్లో ఆఫ్ అన్సర్టైనిటీ very beautiful. People don't, I don't know, I don't want to even think about people, but I enjoy that uncertainty of life. Yeah, it's like going with the flow. Yeah, just and Going with the flow. మీ USP flaunt చేసుకుంటూ అన్సర్టైనిటీని ఎంజాయ్ చేయాలి. That's what I feel. So you see, corona Okay. time వచ్చిన దగ్గర నుంచి everybody's talking the same, like you don't know when are you going to die, you don't know what's going to happen, you're stopping to live, so just live the full of what you have right now. So yeah, goals అయితే మంచిది, Right. అదే పనిలో ఉన్నాను, అయినా మంచిది లేకున్నా Yeah. But you come across as కొంచెం content, you know, you're little content in the sense దీనికంటే ఎక్కువ ఏదో అనే యాటిట్యూడ్ లేదు, ఏదో ర్యాట్స్ రేస్ లో లేవు నువ్వు, రైట్? యూఆర్ ఇన్ యువర్ ఓన్ జర్నీ ఇన్ వాట్ ఎవర్ పేస్, యూఆర్ ఇన్ యువర్ ఓన్ పేస్. See, because you talk a lot about go on. I believe అందరూ యూనిక్ ఇక్కడ, ఎవ్రీ పర్సన్ ఒక పర్సనాలిటీ ఉంటది, ఆ పర్సనాలిటీని ఫ్లాంట్ చేసుకుంటే సరిపోతుంది కదా. వై యూ వాంట్ సంబడి, ఇంకొక రేస్ లో మనం ఎందుకు పరిగెట్టడం, మనకే ఒక రేస్ ట్రాక్ వేసుకుంటే అయిపోతుంది కదా అని అట్లా ఆలోచిస్తాను. You talk a lot about social responsibility, right? How would you want to contribute to the society in the capacity ippudunna position lo? I mean, how would you want to contribute now or in future? How would you like to contribute? సో సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే, ఇప్పుడు అందరికి మనం ఏం చేసాము అన్న వర్కే కనిపిస్తుంది, ఏం రిజెక్ట్ చేసాము, మనం ఏం చాయిసెస్ ఉన్నాయి, వాట్ ఐమ్ ఐ గోయింగ్ టు డూ, వాట్ ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్, అది ఎవరు కనిపించదు. వాట్ పీపుల్ కెన్ సీ ఇస్ వాట్ ఐఎమ్ ఆన్ స్క్రీన్, అంతే కనిపిస్తుంది. సో బీయింగ్ సోషల్లీ రెస్పాన్సిబుల్, ఐ హ్యావ్ నాట్ చూస్, అంటే ఒక ఫెమినిజం కి, ఒక ఆడదాని ఇంటిగ్రిటీకి అడ్డం వచ్చే ఏ పని చేయలేదు, లైక్ రాంగ్ థింగ్స్ చూస్ చేసుకొని ఐ డిడ్ నాట్ గెట్ టు ఫిల్మ్స్. I've lost almost 3-digit number of films just because of being very careful. అది పక్కన పెడితే అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, వాటి ఎప్పుడు అంటే నాకు ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ విచ్ ఐ డోంట్ డూ, ఐ డోంట్ ప్రీచ్, దట్స్ అ రూల్ విచ్ ఐ డూ. సో అట్లా చాలా లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఐ డిడ్ నాట్ డూ వేర్ ఇట్, అంటే చేసి ఉంటే నేను పాపులర్ అయ్యేదాన్ని, తర్వాత లొల్లి నేను తర్వాత చూసుకుందాం అనుకుంటే I could have been in a very good financial position by now, but then I have chosen everything very ethically, whatever I chose to do. So the small things also have been very carefully chosen. Yeah, single standard, honest ga. So you're saying by just by choices I have done everything very carefully, not endorsing any wrong things from my end. And the other thing is, the stories what I write, which I wanted to direct, socially influence చేసే సబ్జెక్ట్స్ చేస్తున్నాను. అండ్ యా, ఐఎమ్ బీయింగ్ వెరీ కేర్ఫుల్ ఆన్ వాట్ ఐఎమ్ చూసింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవ్రీబడి నో ఐ హ్యావ్ సమ్ హెల్త్ ఇష్యూస్. సో ఆ లిమిటేషన్ లో వాట్ కెన్ ఐ బీ సోషల్లీ రెస్పాన్సిబుల్ అంటే, మీ వాయిసింగ్ అవుట్ ఆల్ ద టైమ్, టాకింగ్ టు పీపుల్ ఆన్ ద ఇంటర్నెట్ అండ్ ఇన్ ద ఇంటర్వ్యూస్, దో ఐ డోంట్ గెట్ paid for this. I do a lot of stuff because at least if one girl at least can, you know, become bolder and be more vocal, if I could influence at least one chick, I'm so super happy for that. So ipudu వచ్చే నా DMs regular check చేస్తుంటా, there are so many females who actually are happy because they took a lot of decisions because of me and changed perceptions, and I'm influencing a lot. I think I'm doing a great job. Wow. So by just being yourself, you think, you know, you're promoting something that you want to, or impacting people. That's all. Great. Make cinema pitch cheppandi. I want to flaunt single standard mentalities. అంటే people think కాకుండా నిన్ను నువ్వు చూపించుకో, that is more easy to live, that is more beautiful way of living అని. More original. Yeah, more original. Yeah. All right. Niku, you are into a little singing, acting, and directing now. How starting? You know, because you have a lot of emotions. Ante you're very deep. Ante nu baiti ante knowing you, seeing your posts, or
whatever you're a deep person, do you think you'll be, I think, and I personally feel you'll be able to do more justice in directing or direction than acting? Which అంటే నీకు జనాలు గాయత్రి గుప్తా అంటే యాక్టింగ్ కి గుర్తు పెట్టుకోవాలా, డైరెక్టింగ్ కా, సింగింగ్ కా, దేనికి, సోషల్ రెస్పాన్సిబిలిటీ కా? ఒక్కటి, if you have to pick, what is the main thing that you want to live for, or you want to be remembered for? అంటే సి ద హోల్ పాయింట్, నన్ను అందరూ గుర్తు పెట్టుకోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. పబ్లిక్ అటెన్షన్ వాజ్ నెవర్ ద నీడ్ ఆఫ్ మైండ్. మై ఓన్లీ థింగ్ వాజ్ నా ప్రెసెన్స్, నేను ఒక దగ్గర ఉంటే నా ఇన్ఫ్లుయెన్స్ 10 మందికి మంచి పనికి వచ్చేటట్టు ఉండాలి. అది చిన్నగా కావచ్చు, ఎక్కువ కావచ్చు, ఎంతైనా కావచ్చు. ఇఫ్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సింగ్, ఇట్ షుడ్ హెల్ప్ సంబడి టు ఈజ్ దేర్ పెయిన్ ఆర్ హెల్ప్ సంథింగ్ ఆర్ ద అదర్ వే. దట్ రిఫ్లెక్షన్ షుడ్ బి దేర్. సో అది అవుతుందా లేదా అంత చూస్తా నేను. సో ఐ డూ సమ్ వన్స్ ఇన్ వైల్ సోషల్ సర్వీస్ స్టఫ్ చేస్తుంటా, ఫ్రీ ప్రాజెక్ట్స్ అంటే చారిటీ వర్క్ ఇవన్నీ కూడా చేస్తుంటా. సో నాకు ఏది ఎగ్జైట్ చేస్తుంది అంటే, ఇఫ్ ఐఎమ్ హెల్పింగ్ ఈజింగ్ సంబడీస్ పెయిన్స్ ఆర్ ఇమోషన్స్, ఎనీథింగ్ విచ్ విల్ గివ్ మీ హ్యాపీనెస్, ఐ డూ ఎవ్రీథింగ్. సో డైరెక్షన్, సింగింగ్ అన్ని ఇష్టం కాబట్టి ఐఎమ్ ఎ వెరీ మల్టీఫెసెటెడ్ పర్సన్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వెనెవర్ ఐ సీ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, ఐఎమ్ లైక్, you are the multifaceted chick, I know, అట్లా అనుకుంటాను. But you mentioned a lot that you like comedy movies, or to be in a comedian role. I don't know, అంటే నీ మూవీస్ if you have to direct అంటే చెంటబ్బాయి రేంజ్ లో లేకపోతే, I don't know, and can you talk a little about House Party? House Party, so I have a good friend called Maha. So this guy is actually a rapper. Nenu iDream lo unnappudu probably we worked on a project together and I really like this song, ante the way he is doing, like ee Telugu lo itla inta ante this guy is into Hindi, Telugu and English mood languages lo vaartunnaru. Wow, somebody is interesting and I think we should work together, we should hang out, because I am also into singing, and we started talking, and then songs nachinayi naaku. Inka oka 10 songs tan list lo unnai which I really am up for, doing some work with him. Is very interesting. Probably konjam famous aithe he will have a lot of following. I was actually fan of him. From there I said, like, I really we should do this, and from there we started. And House Party was like a zero budget thing, and quarantining lo em levu, paisal em levu, అందరు ఎవరు కూర్చున్నారు, అన్ని క్లోజ్డ్ ఉన్నాయి. సో తమ్ముడుకి ఒక స్టూడియో ఉంది. తమ్ముడు అంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. సో వాడు స్టూడియో ఉంది. స్టూడియో ఖాళీ ఉందారా, నేను షూట్ చేసుకోవచ్చా అంటే, అక్క స్టూడియోలో ఎవ్వరు లేరు, లైట్లు ఉన్నాయి, సిస్టమ్లు ఉన్నాయి, నువ్వు కావాలంటే నువ్వు పోయేమన్నా చేసుకుంటా అంటే చేసుకో అంటే సరే అని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ మేమే షూట్ చేసుకొని అట్లా. ఇంకా ఎడిటర్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఫుటేజ్ అంతా ఆన్లైన్ లో పంపించి వాడితో ఎడిటింగ్ చేయించుకొని ఆన్లైన్ లోనే ఫోన్ లో మాట్లాడుకుంటూ అట్లా, లైక్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేసుకొని we made the song. You like it? I liked it. I love the lyrics actually. Ever rasaru? He writes himself, man. Oh wow, I liked it. I mean, it's different. It had a response ela undi. Evannar janalu vere vallu? Response బాగుంది. అంటే whoever responded were excited actually. చాలా excited. అంటే everybody is talking about it. అంటే నేను అందరికి ఇట్లా పర్సనల్ మెసేజెస్ తక్కువ చేశాను. అంటే నా ఫ్రెండ్స్ కొంతమందికి పంపించాను, బట్ అందరికి చేయలేదు. బట్ everyone in my list called me, like they were talking very nice about it. I felt nice. Yeah, నాకు డైరెక్షన్ more. I enjoy directing more. So yeah, I'll tell more stories. Tell that's my next question. What is cinema to you? What is the idea of movies or storytelling, or movies అంటే ఏంటి నీకు నీ మైండ్ లో చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అంటే ఇంట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉండే, అసలు టీవీ చూసే అలవాటు కూడా పెట్టలేదు ఇంట్లో. we had to watch films. మా డాడీ ఏం చేస్తుండంటే టీవీ డాడీ రూమ్ లో ఉండేది. సో 5గురిని ఆ రూమ్ లో వేసేసి ఫుడ్ పెట్టేసి గుండమ్మ కథ, మిస్ అమ్మ, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ పెట్టి అన్ని సినిమాలు పెట్టి ఒక ఫుల్ డే ప్లే చేసేసి, ఈ సినిమా చూసిన తర్వాత మీరు అందులో నేర్చుకున్న నీతి ఏంటో నాకు చెప్పాలి అని చెప్పి బయట నుంచి లాక్ వేసేసేవారు.
Oh, that's crazy homework. And we never been to theaters. Like చిన్నప్పుడు ఒక్కటే ఒక్క సినిమా మా పేరెంట్స్ నన్ను థియేటర్ తీసుకెళ్ళింది, అది కూడా యమలీల. We all family Okay. went together only for one film, యమలీల. సో లేటర్ ఇంకా యా అంటే పెరిగేప్పుడు అంతా ఐ డి నాట్ వాచ్ మచ్ ఫిల్మ్స్, బట్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఫిల్మ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ రిలీఫ్. ఇట్ విల్ టేక్ యూ టు అనదర్, అంటే ఒక ఇంకో స్టోరీ లైక్ యూ ఫాల్ ఇన్ టు ఇట్ అండ్ యూ జస్ట్ కీప్ వాచింగ్ ఇట్. యా ఓకే, దిస్ క్యారెక్టర్ ఇస్ రెస్పాండింగ్ లైక్ నేను ఇక్కడ ఉండింటే నేను ఇలా చేసేదా అలా, యు గో గెట్ ఇన్ టు అనదర్ స్టోరీ కంప్లీట్లీ. సో అలా ఉండిందా నీకు? it was the fetish, like I have to be their actor అప్పుడు నుంచి స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచే ఉంటుంది కదా, obviously you started so early. Very dramatic people, we're all dramatic people in the house. So I'll ask you a few questions, you answer, okay? One man in your life who you can't stop loving. My boyfriend. Okay. That's sweet, that's honest, that's what I was expecting. Enrique వీళ్ళు మైకేల్ జాక్సన్ అలా చెప్పొద్దు. ఏంటి cloud 9. Every time I'm with him I'm on cloud 10. Every time please come back. Yeah, what makes you different from other actors? What is that one thing Gayatri Gupta makes her different from other actors? I don't compare. You don't compare. Okay. If you have to go on a date with one person only, Sai Dharam, Tej or Sandeep Kishan? Sandeep Kishan. Okay. Condom ad ki endorsement chestava chance vaste? If it's huge money I will, because it's good. Okay. Can you tell a Balaya dialogue? మంచిదేనా, పెద్ద మంచి బాలయ్య డైలాగ్ ఒకటి? మా తాతగారు మరి Okay. No, please go on. No, it's for fun, like. ఇంకొంచెం I forgot the dialogues actually. Don't trouble the trouble. If you trouble the trouble, I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. Good one. Well done. Okay. ఎవరైనా నేను డేట్ కి తీసుకెళ్ళాలంటే what should they do to impress you? Date. You should be very funny. Full no. Just make me laugh. That's enough, actually. Make me laugh. Comedy. We want comedy people. Yeah, I'm addicted with comedy. Directing acting ఎక్కువ ఇష్టం? Direction. Wow. Gayatri Gupta bold. Sorry, directing or acting? You said directing, no? Yeah. Okay. Gayatri Gupta bold, Gayatri Gupta beautiful. Pick one. Both. I'm beautifully bold. Awesome. Okay. What is your perception of love and romance? Oh, that's so intense. For me to get to romance, I have to be in love. But again, love is for everybody. I love my dog. I love my guy. I love my car. I love my kids around. So love is for everybody. When it comes to romance, love and romance is important. I cannot romance without love. నీ గురించి వచ్చిన ఒక వర్స్ట్ రూమర్ ఏంటి ఆన్లైన్ లో? ఆన్లైన్ లోనా? That I have been in Chennai and I have used a producer and I dumped him and I came back to Hyderabad. I heard this news, somebody saying.
హెవీ. అసలు ఎవరు క్రియేట్ చేస్తారో ఇవన్నీ. క్రేజీ. వాట్ ఈస్ యువర్ బెస్ట్ లుక్? వాట్ ఈస్ యువర్ బెస్ట్ లుక్? సీత ఆన్ ద రోడ్ లుక్ ఇష్టమా నీకు? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ లుక్? ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒక్కొక్కలా ఉన్నావు, ఇప్పుడు ఇంకొకలా ఉన్నావు. ఐ మీన్ పీపుల్ కాంట్ రికగ్నైజ్ యూ ఇఫ్ యూ కంపేర్ ఆల్ యువర్ లుక్స్. వాట్ ఈస్ యువర్ బెస్ట్ లుక్ అకార్డింగ్ టు యూ? I don't know. That's why I keep experimenting a lot with everything I want. Good. That's actually very honest. Yeah, true. I like, wow, you look so good. Malli inko good. Then I style try cheyagana. Eight bagundi. So I think I have this multiple personality disorder. కాకుండా స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు కదా, అట్లా విజువల్లీ నాకు స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉన్నాయి అనిపిస్తుంది. సో ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్. యా, ఒక్కసారేమో రాక్ స్టార్ లాగా, ఒకసారి సో ట్రెడిషనల్. యు హ్యావ్ సో మెనీ వేరియేషన్స్, రైట్? That's crazy. Who is your favorite photographer? I ask this question andarki because photographers are the ones who make everybody look so good. So they like, I make sure I ask, who is your favorite photographer? సో ఫోటోగ్రాఫర్స్ కి క్రెడిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. వెన్ ఐ మీన్ ద పిక్చర్ ఐ షుడ్ బి ద, నాకు క్రెడిట్ కావాలి, ఫోటోగ్రాఫర్ కి కాదు. సో బట్ సాయి కిరణ్ నేను తమ్ముడు అని పిలుస్తామండి. సో సాయి కిరణ్ తోని ఇప్పుడు మాక్సిమం షూట్స్ అన్ని నేను ఆ ఫొటోస్ అన్ని వాడితోనే తీయించుకుంటున్నాను. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫోటోగ్రాఫర్స్ ఐ లైక్. శరత్ శెట్టి ఐ లైక్. అవినాష్ గండి అని there's another person I like. There are a lot of photographers, but Sai has been my favorite and available all the time to me. So yeah, I like him. Awesome. What is your kind of a man qualities, Lo? Of course, if not funny, if you want to marry someone, what would you look at? Thanks for asking this question, because I wanted somebody to ask this question so that I can tell the bucket list so that my guy will. చెప్పు, లిస్ట్ చెప్పు. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? Babe, I am actually telling this. Take a notes and don't tell me, practice this so that I'll be happy and I'll also make you happy. నోట్స్ రాసుకుంటున్నా, చెప్పు. రెడీగా ఉంది పెన్, చెప్పు. ఫస్ట్ he should be a happy person. కోపం అస్సలు రావద్దు. కోపం వచ్చినా నాతోని కొట్లాడొద్దు. ఏదైనా స్వీట్ గా తిట్టొచ్చు, బట్ స్వీట్, be sweet, nice to each other. And he should be hot. It's mandatory. So Hot is mandatory. ఏంటి, ఇడ్లీయా? కామ్ ఉండాలి, హాట్ ఉండాలి, లుక్స్ ఎలా ఉన్నా పర్లేదు, క్లీన్ ఉండాలి. For me it's very clean. And sense of humor mandatory. Sense of humor చాలా అది sarcasm with sense of humor అది ఉంటే that's the next level company. అంటే బోర్ కొట్టాము ఒక కంపెనీ ఇంకొక, that's never ending good time pass. I think these are enough. చాలు, ప్రస్తుతానికి మరీ ఓరదు. చాలు అంతే. That's all. ఓకే సో నేను 1 minute I'll tell the viewers, ఎవరైతే ఇంటర్వ్యూ తర్వాత చూస్తారో, ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అందరూ get in touch with Gayatri. Coming touch with me for this, please get me 1 crore at least to talk to me, because I want to produce my movie, please. Good. ఫస్ట్ హెడ్లైన్ అది పెడదాం. ఇది అది ఉంటేనే ఇవి. పర్ఫెక్ట్. గ్రేట్. వాట్స్ యువర్ ఫేవరెట్ క్విజిన్, ఫుడ్? నాకు ఎక్కువ కాంటినెంటల్ ఇష్టము, బట్ నౌ దట్ ఐ ఎమ్ కంప్లీట్లీ అవాయిడింగ్ వైట్ బ్రెడ్ అండ్ స్టఫ్. సో ఇప్పుడంతా ఇండియన్ కి షిఫ్ట్ అయిపోయాను. సో ఐ ఫ్రూట్స్ ఎక్కువ తింటా. ఇప్పుడు ఎవరో చాక్లెట్ మోమో తిన్నారు మైదాతో. కంట్రోల్ దిస్ ఇఫ్ ఐ గెట్ దిస్ టు యూ. కెన్ యూ కంట్రోల్? I can't control. నువ్వు యూ హ్యావ్ టు. నాకు ఆ బాధ లేదు. యూ హ్యావ్ టు మెయింటైన్ అండ్ ఆల్ దట్. ఐ డోంట్ కేర్. 1 year తర్వాత తింటున్నా నేను మోమో. అంటే rarely, you have that cheat days sometimes, rarely. I'm telling you, I have given up on these things, but they're my favorite. Italian, continental, these things are really favorite of mine. But now I'm enjoying Indian, completely Indian. Okay. Is there any message that you want to give to people or upcoming projects gurinchi ena cheptava? What is coming up now? There are 2 things
I want to tell everybody all the time, live, let live, just be happy. Life is too short to even, take things very heavy on your heart. Just be happy, just laugh out, just chill. Don't stress out Yes, people, just be chill. That's all. yeah. Yeah. But seriously, Gayatri, no, you talk a lot about depression, idanta you're going through, you went through అలా రాస్తావు కదా, you express yourself. నిన్ను చూస్తే అలా అనిపిద్ది తెలుసా? You I'm you still in just depression. I'm still in depression. I'm actually going to take therapy sessions from my ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ లో సెషన్స్ అరేంజ్ చేసుకుంటాను లైక్ ఇన్ సివియర్ డిప్రెషన్ బికాస్ అంటే చిన్నప్పటి నుంచి నేను ఏడ్చినా బాధపడ్డా దెర్ వాజ్ నో బడీ టు గివ్ ఎ షోల్డర్ ఆర్ పాసిఫై మీ. ఇట్ హాస్ నెవర్ హ్యాపెండ్. సో ఆ రొటీన్ లో ఏమైపోయిందంటే ఇఫ్ దర్ ఇస్ అనదర్ పర్సన్ I start smiling, I start being like, I don't show that part of mine to you anybody. don't I show. somehow, Correct. and all the grief stages of my life have been alone. So adi inkoka person vachesindante, I just close the door. Nobody knows even that I'm depressed when they see it, talk to me. Yeah. Oh, yeah. Yeah. That's good, that bad, both. But I hope you get mentally extremely strong and make some comedy movies. Please make comedy movies, please. Just comedy movies. I just write comedy a lot. I'm telling you, I just want నేను అందుకే హ్యాపీ పీపుల్ తో సరౌండ్ అయి ఉంటా, హ్యాపీ సబ్జెక్ట్స్ చేయాలని అనుకుంటా. కీప్ వర్కింగ్ అండ్ జస్ట్ బి హ్యాపీ, దట్స్ ఆల్. That's awesome. Awesome. Yeah, then 30 minutes and 37 minutes అయింది. I think I'm pretty much done. I mean, for me, it is very, very nice to have real conversation with you because, I want people to see the other side of you apart from being extremely bold, you know, or just, I want Yeah. you to be successful in your direction or anything, but I want to see I want to see what kind of movies you're going to direct. Okay. Yeah. And yeah, pretty much